నమ్మిన వారిని. అందువలన దావీదు గారు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి నమ్మాడు, ఆయన నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడు. ఇకపోతే మూడవది యోహాను సువార్త. బైబిల్ చూడండి, యోహాను సువార్త ప్రియులరా 5వ అధ్యాయం 28, 29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29లో ఈ విధంగా రాయబడు. ఏంట మాటలు? ఆశ్చర్యపడకండి, వస్తుంది. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును వచ్చెదరు. దావీదు గారు ఎవరో తెలుసండి? అనేకులకు మేలు చేసిన వ్యక్తి. ఎందుకో తెలుసా? మేలును చేసే దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు. ఏమండి, యేసు ప్రభుని కలిగి ఉన్న మనం ఏం చేస్తాం? కీడు చేస్తామా, మేలు చేస్తామా? చెప్పండి. ఆయన చేసిన గొప్ప మేలేంటో తెలుసా? అనేకులకు అద్భుతమైన శుభవార్తను అందించాడండి. అనేకులకు ఆహారం పెట్టాడు. అయ్యగారు చెప్పారు, అనాథ పిల్లలకి ఏం చేశాడంటే ఆయన హక్కును చేర్చుకుని ఆహారం పెట్టాడు. ఈ రోజున ఎలా తయారైపోయారంటే జనాలు, మా ఇంటికి వస్తారు మీరేమి తెస్తారు, మీ ఇంటికి వస్తాము మాకేమి ఇస్తారు. రెండయ్యే ఏంటమ్మా? మళ్ళీ పాడండి. మా ఇంటికి వస్తున్నారా, మీరేమి తెస్తున్నారు, మీ ఇంటికి వస్తాము మాకేమి. ఈ క్రిస్మస్ సందర్భంగా దుప్పడెత్తావా, చీరెత్తావా? ఏంటంటే ఏంటమ్మా? క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తావా, క్రిస్మస్ తాత టోపీ ఇచ్చేస్తావా, నువ్వు వేసుకున్న కోటి ఇచ్చేస్తావా? ఎప్పుడు కూడా తీసుకోవడమే తప్ప ఇచ్చే గుణం చాలా మందికి లేదు. అర్థమైందండి? దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు అన్న మాట చెప్తాను, అమ్మ వినరా. లూకా సువార్త 6:38 అంటాడు, ఇయ్యుడు మీకు ఇవ్వబడును, ఇయ్యండి మీకు ఇస్తాను, మీకు